జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని మీట్ అయ్యారు. ఇండియా కూటమిలో చేరబోతున్నారు. దీనంతటికీ డీకే శివకుమార్ గారు రాయబారం నడుపుతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇవన్నీ పనికిమాలిన వార్తలమ్మా, తీసే ఇవన్నీ సార్, అటాలే. ఇవన్నీ అటాలే. కలిశాడట, శివకుమార్తో మాట్లాడాడట, ఆయన బ్రోకర్గా ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్ వ్యవహరిస్తున్నారు అట. ఈయన బెంగళూరు వెళుతూ ఉంటాడు కాబట్టి ఆయన కలిశాడు అట. ఆయన రాహుల్ గాంధీతో మాట్లాడమని అడిగాడట అట. ఇవన్నీ అటాలే. ఎవరు చెప్పాలి ఇవన్నీ? నిజంగానే కనుక జగన్మోహన్ రెడ్డి కనుక కలిసి కనుక ఉన్నట్టయితే నేను కలిశాను చెప్పడంలో తప్పేనేదిగా. చంద్రబాబు నాయుడు ఏమో ఎన్డీ వాడు చుట్టూనేమో తిరుగుతాడు. తెలంగాణ ఎలక్షన్స్ వచ్చేసరికి మళ్ళీ కాంగ్రెస్ అంటాడు. కాసేపు ఏమో ఎన్డీఏ అంటాడు, కాసేపు ఏమో కాంగ్రెస్ అంటాడు. జంపు జిలానీ కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా జంపు జిలానీయా? కాదుగా. ఎన్డీఏ వాళ్ళతోటి కలవలేదు, ఇండియా వాళ్ళతోటి కలవలేదు. తటస్థంగానే ఉన్నాడు. 2014లో అంతే ఉన్నాడు, 2019లో అంతే ఉన్నాడు, 2024లో కూడా అంతే ఉన్నాడుగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇటు మోదీ గారిని కానీ లేకపోతే ఈయన జగన్ గారిని కానీ ఒకరు పరస్పర దూషణలు చేసుకోలేదు. భుజాలు రాసుకుంటూ పూసుకుంటూ తిరిగారు. బట్ ఇప్పుడు వీళ్ళిద్దరికి కటిఫ్ అయిందంటే ఒక వార్త నిజంగానే హల్చల్ చేస్తుంది. చూస్తుంటుంటే నిజమేమో అని కూడా అనిపిస్తుంది. అదే 1కి 10 సార్లు మనుషులు చెప్పేసరికి ఏమైందంటే 11వ ఏమంటాడు, ఇంతమంది అంటారు కదా నిజమై ఉంటుందిలే అంటారు. భుజాలు రాసుకొని తిరగడం ఏదో నాకు అర్థం కాలేదు. మొగుడు పెళ్ళాలా భుజాలు రాసుకొని తిరగడానికి కానీ 2 వీలర్ మీద చేసుకుని సినిమాకి వెళ్ళడానికి. ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడ కూర్చుంటే ఈయన ఇక్కడ కూర్చుంటారు. కనీసం 3-4 అడుగులు గ్యాప్ ఉంటుంది ఇద్దరికి. భుజాలు రాసుకొని తిరుగుతారా? ఏం మాట్లాడతారండి మీ అందరూ? భుజాలు రాసుకొని తిరిగారంట. మోడీ గారు బటన్ పోతే జగన్మోహన్ రెడ్డి పెట్టాడంట. జగన్మోహన్ రెడ్డి పై బటన్ తీసేస్తే బాగుండదయా పెట్టుకొని మోడీ చెప్పాడట. ఏంది దిక్కుమాలని అన్ని పనికిమాలని ఇట్లాంటి అన్నీ చెప్పబాకండి. నవ్వుతాడండి ప్రజలు ఇట్లాంటి అన్నీ చెప్తే. సరే, ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. చిరుమందహాసము చేశారట, భుజాలు తవుడుకున్నారట, భుజం రాసుకొని తిరిగారట. పోయినసారి కూడా ఎలాగ చేశారమ్మా. మోడీ గారు చంద్రబాబు నాయుడు నడుము మీద చేసి పక్కకి తీసుకెళ్ళాడట. ఆయనది ఇది వాలిపోతే చంద్రబాబు నాయుడు సరి చేశాడట. చంద్రబాబు నాయుడు గుండెని మోడీ గారు సరి చేశారట. ఏంది అటపాటు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చేరలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. చేరడు. ఇండియా కూటమిలోకి చేరాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదు అంటే లేవు. ఒకవేళ అడగాల్సిన పనే లేదు. ఏది జరగకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. అట అంతే, అంతకంటే ఏముండదు. జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించింది 1,00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 0 జేడీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బయటకు వచ్చి 1,500 కోట్లకి లెక్క చెప్పలేదండి ఆయన. ఆ లెక్క కనుక చెప్తే అది కూడా పోతుంది అని చెప్పాడు. యాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్, ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్గా నాకు తెలుసు. అది ఇంతకుముందు ఎలా ఉంటుంది, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ పోతుందని నేను చెప్పాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 350 కోట్లకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలట. ఆ ఎక్స్ప్లెనేషను, ఓచర్స్, డాక్యుమెంటేషన్ కనుక చూపిస్తే పోతుందేమో. ఒకవేళ పోలేదు, చివరికి 100 కోట్ల రూపాయలకి వచ్చి ఆగిపోయి ఇంక ఎక్స్ప్లెనేషన్ మా వల్ల కాదండి మేము ఇవ్వలేము అన్నారనుకోమ్మా, ఏమవుతుంది? ట్యాక్స్ కట్టించుకుంటారు, వేస్తే పెనాల్టీ వేస్తారు, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు, అంతే. ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమిలా మారే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ మారితే రాజకీయ పరిణామాలు ఎలాగ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? ఆల్రెడీ మారిందిగా. ఇంకా మారితే ఏంటి నా పాడు పచ్చిపదులు పెండాకుడు. ఆల్రెడీ మారింది కదమ్మా. వాళ్ళకేమో 293 ఎన్డీఏ వాళ్ళకి, వీళ్ళకేమో 234. అంతేనా? 16 టీడీపీ, 2 జనసేన, 18, 12 నితీష్ కుమార్, మొత్తం కలిగితే 30గా. ఈ నితీష్ కుమారు చంద్రబాబు నాయుడు సపోర్ట్తోనే కదా వాళ్ళకి 293 వచ్చింది. ఇప్పుడు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు తూచిపోన్నారనుకో, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏదైనా చేస్తాడు. ఆయనకు కావాల్సింది ఏంది? ఆయన అధికారంలో ఉండాలి, వీలైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉండి రిటైర్ అయిపోవాలి, ఆయన కొడుకుని చీఫ్ మినిస్టర్ని చేయాలి ఇంకో 2 సంవత్సరాలు. అది ఆయన ఆబ్జెక్టివ్. దానికోసం అని చెప్పి మోడీ గారు ఏమో సహకరించలేదు, ఒప్పుకోలేదు అనుకో, నేను పోతున్నాను బయటకు అంటాడు. ఈయన కనుక పోయాడంటే నితీష్ కుమార్ పోతాడు. 293లో 30 తీసేస్తే 263గా ప్రభుత్వం పడిపోదా? ఈ 30 మంది పోయి ఏదైనా ఇందని అడుగుతున్నావు కదా. శివరామయ్య గారితో మంతనాలు జరుపుతున్నాడంట మోడీ గారు. మరి ఆయన భుజం మీద చెయ్యేసి మాట్లాడాడంట. అబ్బాయి ఏందండి ఎప్పుడు మీరు వైట్ టీషర్ట్ వేసుకుంటారు, బ్లూ కలర్ వేసుకుంటే బాగుంటుందని చంద్రబాబు నాయుడు సలహా ఇచ్చాడంట. ఇవన్నీ అటాలేగా. ఆ 30 పోయి అటు కనుక కలిసినాయి అనుకోండి, ఏమవుద్ది? 234 + 30 అంటే 264గా. ఏం జరుగుతుంది అప్పుడు? మళ్ళీ ఎలక్షన్ పెట్టాల్సి వస్తుంది.
మరి ఎవరికి సంపూర్ణమైన మెజారిటీ లేదుగా. ఉమ్. అందుకని ఒక 6 నెలలు వెయిట్ చేయి. ఈవీఎంల వ్యవహారం కూడా బయటకు వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు దాకా వెయిట్ చేయడం మంచిదే.